హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవండి. సో సింపుల్గా వెజ్ పలావ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు కూడా చూసేయండి ప్రాసెస్. ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అలాగే 2 బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 టమాటాలను కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ క్యారెట్ని సర్కిల్స్గా కట్ చేసుకోవాలి. అలాగే 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అవి కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇంకా బిర్యానీ స్పైసెస్, ముందుగా వేడినీటిలో నానబెట్టుకున్న మిల్ మేకర్, అలాగే ఇందులోకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా బంగాళదుంపలు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకుని ఆనియన్స్ని కూడా వేసి బాగా కలుపుకొని తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. 2 to 3 minutes ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే బిర్యానీ స్పైసెస్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మరో 3 నుంచి 4 నిమిషాలు బాగా వేయించుకోవాలి. బంగాళదుంప ముక్క అడుగంటుతుందండి, కాబట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, ఉల్లిపాయ, బంగాళదుంప 3 కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ వేసి బాగా కలిపి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ మసాలా కారం వేసుకొని బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ముక్కలోకి కారం, పసుపు అంతా కలిసేటట్టు. ఇప్పుడు మొత్తం అంతా బాగా వేగిన తర్వాత మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు అలాగే కలుపుతూ మరో 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కంతా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ కూడా వాటర్ వేసే ముందు వేసి ఫ్రై చేయాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతుంది, కాబట్టి లాస్ట్లోనే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి దంచేటప్పుడు అందులోనే కొన్ని 2-3 యాలకులు వేసుకొని దంచుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది అలా దంచుకుంటే. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్లీ మేకర్ని వేసుకోవాలి. మిల్లీ మేకర్లో ఉన్న వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని మొత్తం ముక్కల మసాలా అంతా కలిసినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే 2 గ్లాసులు బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను, కాబట్టి నేను ఇక్కడ 5 గ్లాసులు నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను. మనం బియ్యాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటాము. బాస్మతి రైస్కి అయితే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని లేదా కొంచెం తగ్గించి వేసుకుంటాము. నార్మల్ బిర్యానీ రైస్లకి అయితే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రానే వేస్తాము. సో ఇక్కడ నేను నార్మల్ బిర్యానీ రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను. గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. దాంతోపాటు ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను. టోటల్గా 5 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలా అంతా వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని వేసుకొని మళ్ళీ బాగా కలిపి కొంతసేపు వాటర్ని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ముందు హై ఫ్లేమ్లో 50%ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. 50% ఉడికిన తర్వాత అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఆవిరి బయటికి రాకుండా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దానిపైన బరువేదన పెడితే ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 20 to 25 minutesని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు 20 to 25 minutes తర్వాత మూత తీసి చూసారా ఎంత పొడిగా టేస్టీగా వెజ్ పలావ్ ఎలా రెడీ అయిపోయిందో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది.